హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ వర్డ్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్కి. ఈరోజు మేము ఎక్కడికి వచ్చేసామో తెలుసా గాయస్? ఈరోజు మన ఇండియాలోని మోస్ట్ ఫేమస్ అయిన మహారాష్ట్రలో అహ్మద్నగర్ పట్టణంలో, మహారాష్ట్రలోని అహ్మద్నగర్ పట్టణంలో ఉంది. ఇది భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన దానిలో ఒకటనమాట. చూడండి కోట. దీని గురించి హిస్టరీ మీకు తెలియదు కదా, సో చెప్పేస్తాను ఈ వీడియో. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గాయస్. అండ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ కోటని 1487 14th సెంచురీ 1487 నుంచి 1509 అహ్మద్నగర్ సుల్తాన్ అహ్మద్ నిగుమ్ షా నిర్మించారు ఈ కోటనైతే. 17వ శతాబ్దంలో మరాఠీ చక్రవర్తి శివాజీ మహారాజ్ కూడా ఈ కోట చుట్టూ యుద్ధాలు చేశారంట గాయస్. తెలుసా మీకు? 17th సెంచురీలో మామూలుగా మహారాష్ట్రలో మరాఠీ చక్రవర్తి అయితే శివాజీ మహారాజ్ అని చెప్పి మీకు అందరికీ తెలుసు. ఈ కోట చుట్టూ ఆయన యుద్ధాలు కూడా చేశారంట. అంత ఫేమస్ ఈ కోట. సో మేము లోపలికి వెళ్ళి వ్యూ చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి. ఓన్లీ August 15, January 26, సో అలాంటి టైంలోనే ఓపెన్ చేస్తారు లోపలికి పర్మిషన్ అయితే. దీనికి మాత్రం పర్మిషన్ లేదు. కొంచెం ఇది సెక్యూరిటీ ఏరియాలో అండర్లో ఉంది, సో అందుకని పంపించట్లేదు. దీని హిస్టరీ చెప్పేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి, మిస్ అవ్వకుండా చూసేసేయండి. తర్వాత ఈ కోట మొఘల్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అంటే 17th సెంచురీ తర్వాత ఇది మొఘల్ దేశం వస్తుంది కదా, మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఈ కోట అనేది. బ్రిటిష్ కాలంలో అయితే ఇది జైలుగా కూడా వాడారంట గాయస్. బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో కూడా దీన్ని జైలుగా కూడా వాడారంట ఈ కోటనైతే, అహ్మద్నగర్ కోటని. ఇక్కడే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే ప్రసిద్ధి గ్రంథాన్ని కూడా రాశారంట. తెలుసా? నాకు తెలీదు. మేము మామూలుగా వెళ్తున్నాము, పూణేకి దగ్గరలో కదా, సో మేము ఇక్కడ టెంపుల్ కోసం వచ్చాము. నగర్లో ఒక టెంపుల్ ఉంది, సో అక్కడికి వచ్చేసాను అహ్మద్నగర్కి. అక్కడ ఈ ఫేమస్ ఉందని చెప్పి చూడటానికి వచ్చేసాను. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే డోర్ ఓపెన్ చేయలేదు. డోర్ ఓపెన్ చేసినా చేయకపోయినా మీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పేద్దామని చెప్పి వచ్చేసాను. చెప్పాను కదా గాయస్, నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే ప్రసిద్ధి గ్రంథాన్ని కూడా రాశారంట. ఇక్కడే ఈ కోటలోనే రాశారంట ఆయన. తెలుసా గాయస్? ఎంత ప్రసిద్ధి చెందిన కోట తెలుసా ఇది? చూడండి ఎలా ఉందో, ఎంత పురాతనమైందనమాట. దానికి August 15, January 26 అయితే పర్మిషన్ ఇస్తారంట. బట్ అయినా కూడా దానిపైకి వెళ్ళేంత రిస్క్ ఎక్కువ మంది చేయరంట, ఎందుకంటే అది బాగా పురాతనంగా ఉంది కాబట్టి. కింద కొన్ని ప్లేస్ వరకు అథరైజ్ చేస్తారు లోపలికి వెళ్ళటానికి. మొత్తం ప్లేస్లకు మాత్రం అథరైజ్ కూడా చేయట్లేదు. ఇది కొంచెం ఆర్మీ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో కంట్రోల్ చేశారంట. ఈ ఏరియాని మొత్తం ఆర్మీ వాళ్ళ అండర్లో ఉంది. రిస్ట్రిక్టెడ్ టైంలోనే ఓపెన్ చేస్తారంట. ఆ టైంలోనేమో నేను రాలేకపోయాను, సో బ్యాడ్ లక్. వచ్చినప్పుడేమో ఓపెన్ చేయట్లేదు. ఓకే గాయస్, అండ్ ఇంకా చెప్పేస్తాను ఉండండి. ఇది చెప్పాను కదా, ఇది ఆర్మీ కంట్రోల్లో ఉండటం వల్ల కొంత పరిమితంగా మాత్రమే అనుమతిస్తూ ఉంటారు దీని లోపలికి. అందరినీ అలౌ కూడా చేస్తారు, బట్ ఏంటంటే August 15, January 26 అలాంటి టైంలోనే అలౌ చేస్తూ ఉంటారు. మిగతా టైంలో మాత్రం అస్సలు ఇంక ఇలాగే బయట నుంచి చూస్తున్నాము. అక్కడ వాకింగ్ ఏరియాలా కూడా ఉంది, సో నేను అక్కడ వాకింగ్ చేస్తూ కూడా ఈ ఏరియా చూపిస్తూ ఉన్నాను. అక్కడే దగ్గరలో కేవీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంది. కేవీ పబ్లిక్ స్కూల్ అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉండాలి, కేంద్రీయ విద్యాలయ్ అక్కడ ఉన్నాయి. సో ఇక అవి చూస్తూ వచ్చాను కదా, డిసప్పాయింట్ అవ్వకుండా ఇక ఒక వీడియో తీసేద్దాము. వచ్చినందుకు అలౌ చేస్తారేమో లోపలికి అని చాలా ఆశతో వచ్చాను. ఓకే గాయస్, చూడండి ఎంత బాగుందో కదా వ్యూ మాత్రం. అంటే మొబైల్లో అంత క్లారిటీ కనిపించట్లేదు, కొంచెం నైట్ అయిపోయింది. బట్ కానీ ఇది 17th సెంచురీ టైంలో మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ దీనికి రిలేటెడ్లో ఉన్నారు, ఈ కోటకు సంబంధించి. ఓకే గాయస్, వీడియో మాత్రం మీరు ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ గాయస్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి గాయస్. ఓకే బాయ్. అండ్ నెక్స్ట్ ఇంకో వీడియో కలుద్దాము. ఇంకో ప్లేస్ తీసుకొస్తాను, ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఇంకేదన్నా ఇలా కాకుండా లోపలికి ఎంట్రీ చేసి మీకు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్లేస్ తీసుకెళ్తాను. బాయ్ గాయస్, బాయ్.